గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనం పార్లమెంట్ అనే టాపిక్ చూస్తున్నాం కదండి. పార్లమెంట్లో భాగంగా లాస్ట్ క్లాస్లో స్పీకర్ గురించి చూసాం, అదేవిధంగా ప్రోటెమ్ స్పీకర్ గురించి కూడా చూసాం. సో ఈరోజు ఆ కంటిన్యూయేషన్ చేద్దామండి. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, ప్రోటెమ్ ఆఫ్ ద స్పీకర్ కంప్లీట్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం పార్లమెంట్లో చూడాల్సిన టాపిక్ ఒక్కొక్కటి చొప్పున మనము కంటిన్యూ చేస్తూ వెళ్దాం ఈరోజు క్లాస్లో. సో అందరూ వచ్చేసినట్లుగా అండి. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. పాలిటీ టైం ఎప్పుడు అని అడుగుతున్నారు. పాలిటీ మనకి అంటే వీకెండ్స్ వచ్చేసరికి క్లాస్ టైమింగ్స్ మార్నింగ్ 9 to 10 ఒక క్లాస్, 11 to 12 ఒక క్లాస్ అండి. అదే మనకి వీక్ డేస్ వచ్చేసరికి మార్నింగ్ 10 to 11:30 ఒక క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ 5 to 6:30 ఒక క్లాస్ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనము స్పీకర్ మరియు ప్రోటెమ్ స్పీకర్ వ్యవస్థ గురించి చూసుకున్నాం. సో ఈరోజు ఫర్దర్గా నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దామండి ఆ టాపిక్. మనం లాస్ట్ క్లాస్లో ఏ పాయింట్ చెప్పుకున్నాము? ప్రోటెమ్ స్పీకర్ అనే సాంప్రదాయం మనం ఏ దేశం నుంచి గ్రహించాము? సో ఆన్సర్ చేయండి ఎవరన్నా. ప్రోటెమ్ స్పీకర్ సాంప్రదాయాన్ని మనము ఏ దేశం నుంచి గ్రహించాము? ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రోటెమ్ స్పీకర్ వాస్ బారోడ్ ఫ్రమ్ ఫ్రాన్స్. అండి అవును, ఫ్రాన్స్ నుంచి మనం గ్రహించుకున్నాం. ఓకే, సో స్పీకర్ గురించి జనరల్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ గురించి చూద్దాం కొన్ని పాయింట్స్. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, మనకి లోక్సభలో ఎన్నికలు జరిగిన తర్వాత కొంతమంది సభ్యులు ఎవరైతే ఎన్నికైన వాళ్ళు ఉంటారో, ఎన్నికైన వారిల్లో ఎవరినో ఒకరిని ఈ లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో అతను స్పీకర్గా వ్యవహరిస్తాడు. ఆన్వాయితీ పరంగా రూలింగ్ పార్టీలో ఒక సభ్యుడిని స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి లోక్సభలో ఎన్నికైన సభ్యుల్లో ఒక అతనిని వారందరూ కలిసి లోక్సభ స్పీకర్గా ఎన్నుకుంటారండి. ఓకే, ఇప్పుడు మరి లోక్సభ స్పీకర్ ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఇంకొక వ్యక్తి ఉండాలి అని చెప్పి లోక్సభ సభ్యుల్లోనే ఇంకొక వ్యక్తిని లోక్సభ యొక్క డెప్యూటీ స్పీకర్గా ఇంకొక అతన్ని ఎన్నుకుంటారు. సో ఆయన కూడా లోక్సభ సభ్యుల్లోనే ఒక అతను ఉంటాడనమాట. ఇతను జనరల్గా స్పీకర్ అయితే రూలింగ్ పార్టీ తరపున ఉంటాడు. ఇతనైతే జనరల్గా ఆనవాయితీ సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంటుంది జనరల్గా. సో లోక్సభ సభలో తమలో ఒకరిని స్పీకర్గాను డిప్యూటీ స్పీకర్గాను సభా కార్యక్రమాల నిర్వహణకు ఎన్నిక చేసుకుంటారు. ఈ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ వీళ్ళిద్దరి యొక్క పదవీ కాలం ఎంత, టర్మ్ ఎంత అంటే జనరల్గా 5 సంవత్సరాలు అని మనం చెప్పుకుంటాం, 5 years. ఒకవేళ రాజీనామా చేయాలి అనుకుంటే లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి అందజేస్తాడు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలి అనుకుంటే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తాడు. ఇది రెసిగ్నేషన్కి సంబంధించి, వాళ్ళ రాజీనామాలకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది వారి మధ్యన రిలేషన్. అసలు మరి స్పీకర్ యొక్క పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది? సో స్పీకర్ యొక్క పదవి ఖాళీ అయ్యే సందర్భాలు ఎప్పుడెప్పుడు అనేది చూద్దాం. సో స్పీకర్ అనే పదవి ఎప్పుడెప్పుడు వేకెంట్ అవుతుంది, ఖాళీ అవుతుంది అనేది చూద్దాం. మనకి 3 సందర్భాల్లో స్పీకర్ యొక్క పదవి ఖాళీ అవుతుందండి. ఎప్పుడెప్పుడు అంటే నెంబర్ 1, ఒకవేళ అతను ఒక ఎంపీనే కదండి, ఆ లోక్సభకు చెందిన ఒక ఎంపీనే, ఏదన్నా కారణం చేత అతను లోక్సభ సభ్యుడిగా అతని ఎన్నిక చెల్లదు, అతని ఎన్నిక రద్దు చేయడం అట్లా ఏమైనా జరిగిందనుకోండి, అతను లోక్సభ ఎంపీగానే అర్హుడు కాదు అని చెప్పి లోక్సభ ఎంపీ సభ్యత్వానికి తీసేశారనుకోండి. సో ఒక లోక్సభ ఎంపీగా ఎప్పుడైతే అనర్హుడు అవుతాడో ఆటోమేటిక్గా స్పీకర్గా కూడా అనర్హుడుగా పరిగణించబడతాడు. కాబట్టి అతను ఒక లోక్సభ ఎంపీగా ఎప్పుడైతే అనర్హుడు అవుతాడో ఆటోమేటిక్గా లోక్సభ స్పీకర్గా కూడా
డిస్క్వాలిఫై అవుతాడు. అది ఫస్ట్ కేస్. ఒక స్పీకర్ యొక్క పదవి ఖాళీ అయ్యే సందర్భం ఎప్పుడు అంటే అతను ఒక లోక్సభ ఎంపీగా అనర్హుడుగా ప్రకటించబడితే, డిస్క్వాలిఫై గురవుతే ఆటోమేటిక్గా లోక్సభ యొక్క స్పీకర్గా కూడా అతను మరి పదవి ఖాళీ అవుతుంది. రెండు, ఫర్ ఏదైనా కారణాల చేత అతను రాజీనామా చేయాలి అని భావించి తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి అందజేసి డిప్యూటీ స్పీకర్ సంతకం చేయడంతో అతని పదవి ఖాళీ అవుతుంది. సో రెసిగ్నేషన్ ద్వారా కూడా అతని యొక్క పదవి ఖాళీ అవుతుంది. సో చనిపోతే ఆటోమేటిక్గా అది ఖాళీ అవుతుంది లేండి. సో స్పెషల్గా మనం చనిపోతే అనేది ఒక పాయింట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూడవ సందర్భంలో కూడా స్పీకర్ పదవి ఖాళీ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు అంటే ఒకవేళ గనక లోక్సభ సభ్యుల్లోని కనీసం ఒక 50 మంది ఒక తీర్మానం పైన సంతకం పెట్టాలి. ఏంటి ఆ తీర్మానం? లోక్సభ స్పీకర్ అనే అతను పార్షియల్గా వ్యవహరించట్లేదు, నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, అతన్ని తొలగించాలని మేము భావిస్తున్నాము. సో లోక్సభ స్పీకర్ తొలగింపుకు సంబంధించిన తీర్మానం కనీసం ఒక 50 మందితో సపోర్టుతో ఉన్న తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టి ఆ తీర్మానం గనక మనకి ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అంటే మొత్తం సభలో ఉన్న సభ్యులలో మెజారిటీ రావాలి. మొత్తం లోక్సభ సభలో సభ్యులు అంటే 543 కదండి ప్రస్తుతం. ఎంతమంది వచ్చారు అని కాదు, అంటే ఎంతమంది సభలో పాల్గొంటున్నారు వారిలో మెజారిటీ కాదు, మొత్తం సభ్యత్వంలో మెజారిటీ రావాలి. అంటే టోటల్ 543లో మోర్ దాన్ 50% ఓట్స్ రావాలన్నమాట. ఎంతమంది ఓటింగ్ వేశారు అనేది ఇర్రెలవెంట్ అండి. మనకు అందులో కేవలం 400 మాత్రమే ఆ రోజు హాజరయ్యారా, ఎంతమంది హాజరయ్యారు అనేది మనకి అనవసరం. రావాల్సిన మెజారిటీ ఏంటి అంటే మొత్తం సభలో సభ్యులలో కావాల్సిన మెజారిటీ రావాలంటే మోర్ దాన్ 50% ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ మెజారిటీ ఒకవేళ వచ్చి ఆ తీర్మానం కనుక లోక్సభలో పాస్ అయితే ఆటోమేటిక్గా లోక్సభ స్పీకర్ తీసివేయబడతాడు, రిమూవ్ చేయబడతాడు. సో ఈ 3 పద్ధతుల ద్వారా ఒక లోక్సభ స్పీకర్ యొక్క పదవి ఖాళీ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక లోక్సభ స్పీకర్ యొక్క పదవి ఖాళీ అవుతే కొత్తగా ఇంకొక స్పీకర్ని ఎన్నుకోవడం కోసం ఎన్నికను నిర్వహించాలి. ఎన్నిక ఎవరు చేసుకుంటారు? ఆ సభ్యులు, లోక్సభ సభ్యుల్లోనే ఒకరు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు ఇంకొక అతన్ని. సో ఎగ్జామ్స్లో ప్రశ్న ఏమడుగుతాడు అంటే ఒకవేళ లోక్సభ స్పీకర్ ఖాళీ ఏర్పడింది, వేకెంట్ అయ్యింది, అప్పుడు న్యూ లోక్సభ స్పీకర్ని లోక్సభ వాళ్ళు ఎన్నుకోవాలి. లోక్సభ హ్యాస్ టు ఎలెక్ట్. మరి కొత్తగా లోక్సభ స్పీకర్ను ఎన్నిక చేయాలి, ఎన్నిక నిర్వహించాలి. మరి ఆ ఎన్నిక యొక్క డేట్ను, తేదీని ఎవరు ప్రకటిస్తారు అని ప్రశ్న అడుగుతాడు. సో డేట్ ఆఫ్, ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడుగుతాడండి. సో డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది న్యూ స్పీకర్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాడు. డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ న్యూ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఫిక్స్డ్ బై, ఎవరు నిర్ణయిస్తారు అనేది ప్రశ్న. ఆప్షన్స్లో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అట్లా ఇస్తాడనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే మనకి ప్రెసిడెంట్ అండి, రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. కొత్తగా లోక్సభ స్పీకర్ని ఎన్నుకోవడం కోసం ఆ తేదీని, డేట్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఆ డేట్న మళ్ళీ లోక్సభ సభ్యులందరూ కలిసి వార్లలో ఒక వ్యక్తిని వాళ్ళు లోక్సభ స్పీకర్గా ఎన్నుకుంటారు. ఓకే, సో ఈ పాయింట్ ఓకే కండి. డిప్యూటీ స్పీకర్ ఎవరు అని అడుగుతున్నారు రవికుమార్. డిప్యూటీ స్పీకర్ అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీ అంటే ఇక్కడ అర్థము అఫీషియల్గా ఏ అపోజిషన్ పార్టీకి రాలేదనుకోండి స్టాండ్, అంటే మోర్ దాన్ 10%. ఆబ్వియస్లీ మరి ఏ పార్టీని మనం పరిగణిస్తాం? ఏ పార్టీకి అయితే నెక్స్ట్ మెజారిటీ వచ్చిందో ఆ పార్టీ నుంచి ఒక వ్యక్తిని మనం తీసుకుంటాం, అంటే ఇన్ జనరల్గా. సో అపోజిషన్ పార్టీ వ్యక్తికి చెందిన అతను అంటే ఏదన్నా ఒక పార్టీకి అపోజిషన్ స్టేటస్ రాకపోతే అప్పుడు మనము ఏ పార్టీకి అయితే రూలింగ్ పార్టీ తర్వాత నెక్స్ట్ మెజారిటీ వచ్చిందో వారిని మనం ఆ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా పెట్టుకుంటాము. పార్లమెంట్ తెలుగు టెక్స్ట్ ఇస్తారా సార్ అని అడుగుతున్నారు వంశీ గారు. ఇస్తామండి. ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత ఈ టెక్స్ట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తెలుగు టెక్స్ట్ పైన అంత ఫోకస్ చేయకండి, ఫస్ట్ ట్రై టు గెట్ దట్ కాన్సెప్ట్ అనమాట. టెక్స్ట్ ఏముందండి, మీరు ఏ బుక్ చదివినా అదే టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్కి ఎప్పుడు వర్రీ అవ్వద్దండి, మార్కెట్లో 100 ఉన్నాయన్నమాట బుక్స్. సో టెక్స్ట్కి ఎప్పుడు వర్రీ అవ్వద్దు.
ఏమైతే పాయింట్ మనం చెప్పాలనుకుంటున్నామో అది గ్రహించడానికి ఎక్కువ ట్రై చేయండి. సో మీకు అదే ప్రశ్న మిగిలిపోద్ది, టెక్స్ట్ ఇస్తారా అని. అవన్నీ ఆలోచించకండి, ఏది చెప్తున్నామో కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో దీనిపైనే వినండి. టెక్స్ట్ ఏముందండి, ఒక మార్కెట్ ఒక బుక్ షాప్కి వెళ్తే 100 ఉంటాయి పాలిటిక్స్ సంబంధించి. సో కొత్తగా నేను ఇచ్చేది అన్నట్టు కూడా ఏముండదు. బట్ మనమైతే ఇస్తామండి, నో డౌట్ అబౌట్ దట్. టెక్స్ట్ అయితే పార్లమెంట్కి సంబంధించి ఇస్తాము. బట్ మీరు టెక్స్ట్ కోసం అంత వర్రీ అయితే అవ్వద్దు. ఓకే, మనం ఎక్కడున్నా మా ప్రెసిడెంట్ అనే అతను నిర్ణయిస్తాడు డేట్. కొత్తగా స్పీకర్ను ఎన్నుకోవడం కోసం డేట్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ఒక లోక్సభ స్పీకర్ని తీసివేయాలనుకోండి, అప్పుడు మనం ఏమన్నాము, లోక్సభలో కనీసం ఒక 50 మంది 50 మెంబర్స్ ఒప్పుకొని సంతకం చేసిన ఒక తీర్మానంలో లోక్సభలో ప్రవేశించాలి అన్నాం. అయితే ఇటువంటి తీర్మానం ఏదైతే ఉందో అవి లోక్సభలో ప్రవేశపెట్టే ముందు కనీసం 14 రోజుల ముందు 14 డేస్ 14 రోజుల ముందు 14 డేస్ ప్రయర్ మనకి స్పీకర్కి నోటీస్ ఇవ్వాలన్నమాట. స్పీకర్కి తెలియపరచాలన్నమాట. స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. పాయింట్ ఏంటి అంటే, ఒక లోక్సభ స్పీకర్ని తీసివేయాలనుకుంటే లోక్సభలోని కనీసం ఒక 50 మంది సభ్యులు సంతకం చేసి ఒక తీర్మానంని వాళ్ళు ప్రవేశపెట్టాలి. అయితే అటువంటి తీర్మానం ప్రవేశపెట్టే కనీసం 14 రోజుల ముందు స్పీకర్కు నోటీస్ ఇవ్వాలి. ఏమని, అయ్యా స్పీకర్, మేము మీ పైన తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నాము, ఎందుకు అంటే ఈ కారణాల చేత అనేది మనం 14 రోజుల ముందే ఆయనకి సమాచారం ఇవ్వాలి. ఎందుకు ఈ పద్ధతిని పెట్టారు అంటే, ఒకవేళ స్పీకర్ అనే వ్యవస్థకి కాస్త రెస్పెక్ట్ అనేది క్యారీ అవుతుంటుంది. ఒకవేళ స్పీకర్కి మనం ఈ కారణాల చేత మిమ్మల్ని తీసివేయాలనుకుంటున్నాము అని ముందే గనక అతనికి 14 రోజులు ముందే తెలిస్తే, ఆ 14 రోజుల్లో అతను ఎవరైతే తీర్మానం పెట్టాలని చూస్తున్నారో వారికి నచ్చ చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్కి రావచ్చు. దాంతో ఆ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ జరగాల్సిన అంత అవసరం లేకుండా వీళ్ళిద్దరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రావచ్చు అనే ఉద్దేశంతో ఈ 14 రోజుల ప్రయర్ నోటీస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడంటే, ఎన్ని రోజులు ప్రయర్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, 10 days 14 days 12 days 16 days అంటాడు. సో 14 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఓకే, 14 days ప్రయర్ నోటీస్ మనం ఇచ్చాము, 14 రోజులు దాటింది. లోక్సభలో అప్పటికీ వీళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే లోక్సభలో తీర్మానం ప్రవేశపెడతారండి. అయితే లోక్సభలో స్పీకర్ యొక్క రిమూవల్ రిజల్యూషన్ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, రిజల్యూషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే ప్రవేశపెట్టినప్పుడు, ఆ సమయంలో మరి లోక్సభకి అధ్యక్షుడు ఎవరు వహిస్తారు అనేది ఇప్పుడు మనం చూడాల్సిన కాన్సెప్ట్. సో ఒక లోక్సభ స్పీకర్ ఉన్నాడు, అతను తొలగింపుకు సంబంధించి తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ లోక్సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఈ లోక్సభ స్పీకరే వహిస్తాడా లేకపోతే ఎవరు వహిస్తారు అనేది చూడండి. ఎప్పుడైనా సరే ఒక లోక్సభ స్పీకర్ను తొలగించాలి అనే తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ సమయంలో లోక్సభకి అధ్యక్షత స్పీకర్ అనే అతను వ్యవహరించడానికి వీలు లేదు. కాబట్టి ఆ సందర్భంలో లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడు, కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ద హౌస్, అంటే సభలో అధ్యక్షత వహించడానికి వీలు లేదు. లోక్సభ స్పీకర్ కెనాట్ ప్రిసైడ్ ది హౌస్ అనమాట. సో వీటిపైన ప్రశ్నలు అడుగుతుంటాడండి. ఒక లోక్సభ తొలగింపే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ స్పీకర్ ఏబిసిడి అతను సభలో పాల్గొంటాడు, సభలో ఓటు చేసుకోగలుగుతాడు, సభలో పాల్గొనడానికి వీలు లేదు, అట్లా అడుగుతాడు అనమాట క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో. అందుకనే మనం ఇది క్లియర్గా ఈ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. సో ఒక వ్యక్తి పైన, లోక్సభ స్పీకర్ పైన తొలగింపు అనేది ఉన్నప్పుడు అతను సభలో అధ్యక్షత వహించడానికి వీలు లేదు. కాకపోతే అతను లోక్సభలో అతను ఆల్రెడీ ఒక ఎంపీ కదండి, ఒక ఎంపీ లాగా అతను లోక్సభలోనే వ్యవహరిస్తాడు. అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా
లోక్సభ సమావేశాల్లో పాల్గొంటాడు తప్ప లోక్సభకి స్పీకర్ లాగా అధ్యక్షత వహించడు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సందర్భంలో డిప్యూటీ స్పీకర్, లోక్సభ స్పీకర్ లేడు కాబట్టి డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తారనమాట స్పీకర్గా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం ఏం చూడాలి? ఓకే, ఇతను ఒక సాధారణ ఎంపీగా ఉంటాడు. మరి అట్లాంటప్పుడు ఈ సభ్యులందరూ ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్ తీర్మానం లోక్సభలో ప్రవేశం పెట్టిన మరి చర్చ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో మనకి ఏ మెజారిటీ రావాలనుకున్నాము? మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, అంటే మొత్తం ఆ సభలో ఉన్న సభ్యత్వంలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. మోర్ దెన్ 50% ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మరి ఈ యొక్క ఓటింగ్లో ఇప్పుడు ఈ లోక్సభ స్పీకర్ ఎవరిపైన అయితే ఈ తీర్మానం అనేది మోపబడిందో అతను ఓటింగ్లో పాల్గొంటాడా అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఇతను సభలో మరియు ఓటింగ్లో పాల్గొనవచ్చునా అనేది ప్రశ్న. ఆన్సర్ ఏంటి అంటే ఎస్ అండి, ఇతను సభలో సమావేశంలో పాల్గొంటాడు, ఓటింగ్లో కూడా ఒక ఎంపీ లాగా పాల్గొని తన తీర్మానం అంటే ప్రవేశపెట్టిన తీర్మానం పైన ఓటింగ్ కూడా చేస్తాడు. ఓకే, సో నాగరాజు అవును చెప్పారు, రైట్ అండి. దీన్నే మనం ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. లేకపోతే అబ్సల్యూట్ మెజారిటీ అని కూడా అంటాము. అంటే మొత్తం సభ్యత్వంలో సగం కంటే ఎక్కువ రావాలి ఓట్స్ అనే దాన్నే మనము ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. సో పాల్గొనడు అని కొంతమంది చెప్తున్నారు, నో అంటున్నారు. నో అంటే నేను క్వశ్చన్ అడగట్లేదండి, చెప్తున్నా అతను పాల్గొంటాడు, ఓటింగ్లో పాల్గొంటాడు అంటే నో అని కొంతమంది అంటున్నారు. సో ఒక మెంబర్గా పాల్గొంటాడు, ఒక ఎంపీగా ఓటు కూడా వేస్తాడు అనమాట. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఆ తీర్మానం పైన ఓటు వేసుకుంటాడు. ఇది స్పీకర్ యొక్క రిమూవల్ ప్రాసెస్ అండి. హూ ఈజ్ డిప్యూటీ స్పీకర్ ఇన్ లోక్సభ అని అడుగుతున్నారు. చెప్తానండి, ఆ పాయింట్ చెప్తామన్నమాట. హూ ఈజ్ డిప్యూటీ స్పీకర్, అదే లోక్సభ డిప్యూటీ స్పీకర్ గురించి కూడా చెప్పిన తర్వాత చెప్తాను. డిప్యూటీ స్పీకర్ ఎంత, శాలరీస్ ఎంత, అవన్నీ పాయింట్స్ మనం చూద్దాం. సో ఈ పాయింట్స్ ఇవి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న ఇట్లా అడుగుతాడు, హెడ్ ఆఫ్ ద లోక్సభ ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్లో. హెడ్ ఆఫ్ ద లోక్సభ ఎవరు? ఆన్సర్ మనకి ప్రైమ్ మినిస్టర్ అట్లా ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ లోక్సభకి అధ్యక్షుడు అంటే మనము స్పీకర్ అని చెప్పాలి. మరి లీడర్ అంటే వేరే, లీడర్ ఆఫ్ ద లోక్సభ అంటే జనరల్గా మనం ప్రైమ్ మినిస్టర్ని లీడర్ ఆఫ్ ద లోక్సభగా చెప్పుకుంటాం. సో లీడర్ వేరు, హెడ్ వేరు. ఈ పాయింట్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి, లీడర్ వేరు, హెడ్ వేరు. హెడ్ ఆఫ్ ద లోక్సభ ఎవరు? తంబిదురై అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే తంబిదురై కాదండి, సమ్మన్ తంబిదురై అన్నారు. సో తంబిదురై కాదనమాట. అంటే ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అని ఎవరు అడిగితే ఆన్సర్ చెప్తున్నారు. సో ఆ పాయింట్ నేను చెప్తాను, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో వాటిపైనే ఫోకస్ చేయండి. సో ఈ పాయింట్స్ చూడండి. నెక్స్ట్ ఇతను మరి సభకు అధ్యక్షుడు కాబట్టి సభ ఎటువంటి నియమాలతో నడవాలి అనేది ఇతనే నిర్ణయిస్తాడు. ఇది మనకి స్పీకర్ యొక్క తొలగింపులో జరిగేది ఇది. మరి సాధారణ సందర్భంలో నార్మల్ సిచ్యువేషన్స్లో స్పీకర్లకి ఏ విధంగా ఓటింగ్ హక్కు ఉంటుందో చూద్దాం. అంటే నార్మల్ సిచ్యువేషన్, స్పీకర్ ఉంటాడు, సభ జరుగుతుంటుంది, సభలో సభ్యులు చర్చించుకుంటారు ఏదన్నా ఒక బిల్ పైన కానీ ఏదన్నా, స్పీకర్ ఉంటాడు. సో నార్మల్ సిచ్యువేషన్స్లో సాధారణంగా ఉన్న పరిస్థితుల్లో స్పీకర్ ఓటింగ్ వేస్తాడా బిల్లుల పైన, ఓటింగ్ వేయడా అనేది చూద్దాం. ఇప్పుడు స్పీకర్ కానీ ఒక డిప్యూటీ స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ జనరల్గా ఎవరైతే అధ్యక్షత వహిస్తారో సభకి, ఒకవేళ స్పీకర్ అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయితే డిప్యూటీ స్పీకర్, వీళ్ళకి నార్మల్ సందర్భాల్లో ఓటింగ్ హక్కు ఉండదండి. ఫస్ట్ ఇన్స్టాన్స్లో వీళ్ళు ఓటింగ్లో పాల్గొనరు. ఏదన్నా ఒక బిల్ విషయంలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ నార్మల్ సందర్భాల్లో వాళ్ళు ఓటింగ్లో పాల్గొనరు. కానీ ఎప్పుడైనా సభ్యుల మధ్య సమానంగా వచ్చాయనుకోండి ఓట్స్,
అంటే టై అయ్యింది అనుకోండి, ఆ బిల్ పాస్ అవ్వాలి అని ఒక 200 మంది, పాస్ అవ్వద్దు అని ఒక 200 మంది ఓటు వేశారు, ఎస్ నో, ఇక్కడ టై వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో నిర్ణాయకపు ఓటు లేకపోతే కొసరు ఓటు, కాస్టింగ్ ఓట్ అంటాం, ఈ ఓట్ని స్పీకర్ వినియోగించుకుంటారు. ఒకవేళ స్పీకర్ పదవి అప్పుడు అవైలబుల్గా లేకపోతే, అందుబాటులో లేకపోతే, డిప్యూటీ స్పీకర్ ఒకవేళ ఆ సభకు అధ్యక్షత వహిస్తే డిప్యూటీ స్పీకర్ తన నిర్ణయాత్మక ఓటు, కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. సో ఓకే అండి, మొదట్లో ఓటింగ్లో స్పీకర్ పాల్గొనడు. సాధారణ సందర్భాల్లో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు అతను ఓటు వేస్తాడు. నెక్స్ట్ శాలరీస్ పరంగా మనం చూసుకున్నట్లయితే, జీతభత్యాల గురించి మనం చూసుకున్నట్లయితే స్పీకర్కి 1,25,000 రూపాయలు ఉంటుందండి. ఇది వికీపీడియాలో 1,25,871 అని ఇచ్చాడు. మరి ఆ ఫిగర్ ఎందుకు ఇచ్చాడో అది చూడాలి. అరౌండ్గా 1,25,000 రౌండ్ ఫిగర్. ఇది బేసిక్ పేన్ అండి, మొత్తం కలిపి ఆయనకి ఇంతే వస్తుందా అంటే కాదు, చాలా వస్తుంది, దీనికంటే ఎక్కువ. ఇది ఓన్లీ బేసిక్ పే అనమాట. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్కి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీస్. ఇది కూడా బేసిక్ పేనే అనమాట. ఓకే, స్పీకర్గా సభకు అధ్యక్షుడు కాబట్టి ఏ విధులు విధిస్తాడంటే జనరల్, ఒక లోక్సభకి సంరక్షణకర్తగా చెప్పుకుంటాం స్పీకర్ని. సభా కార్యక్రమాలను నిర్వహించడం అనేది అతని ప్రధాన బాధ్యత. సభా మర్యాదలను, సభా హక్కులను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా స్పీకర్ తీసుకుంటాడు. లోక్సభ ఇది ఒక పాయింట్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ సమావేశాలు జరుగుతాయి కదండి, లోక్సభ సమావేశం పర్టికులర్ తారీఖున జరుగుతుంటుంది అని మనకి నిర్ణయించుకున్నారనుకోండి, లోక్సభ సమావేశం జరిగే ఒక 40 రోజులు ముందు కానీ, లోక్సభ సమావేశం జరిగిన ఒక 40 రోజుల తర్వాత కానీ ఏ ఒక లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేయరాదండి. కాంట్ అరెస్ట్ అనమాట. ఎప్పుడు ఈ సమయంలో ఒక లోక్సభ సమావేశం జరిగే 40 రోజుల ముందు కానీ, తర్వాత 40 రోజుల ముందు కానీ లోక్సభ సభ్యుడిని అరెస్టు చేయకూడదు. ఒకవేళ మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఉంటుంది, పీడీ అని ఉంటుంది. ప్రివెంటివ్ డిటెన్షన్, నిర్బంధ పరిస్థితుల్లో ప్రివెంటివ్ డిటెన్షన్. ఏదన్నా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అతను నిర్బంధం చేయాలి అని భావిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ సమాచారం ఆ స్పీకర్కి అందజేయాలండి. సో ఎవరన్నా ఒక లోక్సభ సభ్యుడికి ఈ కాలంలో నిర్బంధం చేయాలి అని పోలీసులు కనుక భావిస్తే ఖచ్చితంగా ఆ సమాచారాన్ని స్పీకర్కి అందజేయాలి. సో సాంప్రదాయరీత్యా స్పీకర్ని రూలింగ్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్షాల వారికి కేటాయిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకి జాయింట్ సిట్టింగ్, ఉమ్మడి సమావేశం అనేది ఏర్పాటు చేస్తారు. జాయింట్ సిట్టింగ్, ఉమ్మడి సమావేశం. ఆ ఉమ్మడి సమావేశం జరిగినప్పుడు లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఒకటే సభలో పాల్గొంటారు. ఆ సమయంలో ఆ జాయింట్ సిట్టింగ్, ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్ వహిస్తాడండి. సో ఉమ్మడి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్ వహిస్తాడు. మనకి ఇండియాలో అప్పుడప్పుడు స్పీకర్స్ కాన్ఫరెన్స్ అవుతుందండి. స్పీకర్స్ మహాసభ అంటాం, స్పీకర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది ఇండియాలో. ఆ కాన్ఫరెన్స్కి అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకవేళ అసెంబ్లీ ఉన్నట్లయితే స్పీకర్లందరూ పాల్గొంటారు ఆ సమావేశంలో. ఆ సమావేశానికి అధ్యక్షుడులాగా కూడా చైర్మన్గా, ప్రెసిడెంట్గా, ఆ సభకి అధ్యక్షుడిగా లోక్సభ స్పీకర్ వ్యవహరిస్తారు. సో మనకి భారతదేశంలో జరిగే స్పీకర్ల మహాసభకు లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. మనకి ఇంటర్నేషనల్ స్పీకర్స్ కాన్ఫరెన్స్లు కూడా జరుగుతాయి. అంతర్జాతీయ స్పీకర్ల మహాసభ కూడా జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్పీకర్స్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ స్పీకర్ల మహాసభలు జరిగినప్పుడు మన భారతదేశం తరపున, మన భారతదేశం యొక్క ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ వ్యవహరిస్తాడన్నమాట. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియాగా, భారతదేశం యొక్క రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఈ అంతర్జాతీయ స్పీకర్స్ యొక్క సమావేశంలో వ్యవహరిస్తాడు.
ఒకవేళ ఏదన్నా కారణం చేత ఈ అంతర్జాతీయ స్పీకర్స్ కాన్ఫరెన్స్కి స్పీకర్ వెళ్ళలేని పక్షంలో స్పీకర్ తను ఒక ప్రతినిధిని నియమించి తన ప్రతినిధిని పంపిస్తాడనమాట తన తరపున. సో ఒకవేళ స్పీకర్ హాజరు కానట్లయితే ఒక ప్రతినిధిని పంపుతారు. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ గురించి చూడాలి. ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్. రవికుమార్ గారు, సార్ లోక్సభ స్పీకర్ రిమూవల్ ఓటింగ్ ఒక్క మెంబర్లా ఓటింగ్ వేస్తాడు, ఒక ఎంపీ ఓటింగ్లో వేస్తాడు, తన మీద తానే ఓటు వేయచ్చు అని అడుగుతున్నారు. వేయచ్చండి, తన మీద తానే ఓటు వేయచ్చు. సమ్వన్ అడుగుతున్నారు రవికుమార్ గారు. తను ఓటు వేస్తాడు అంటే అర్థం అదేనండి, తన మీద తను వేసుకోవచ్చు అని. సో ఈ పాయింట్ కూడా చూడండి. నెక్స్ట్ మనము స్పీకర్ చూసాం కాబట్టి డిప్యూటీ స్పీకర్ గురించి చూద్దాం. తర్వాత ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ చూడొచ్చు. డిప్యూటీ స్పీకర్గా గురించి కూడా ఒక ఫ్యూ పాయింట్స్. సేమ్ స్పీకర్ లాగానే ఉంటుంది. లోక్సభలో స్పీకర్ లాగానే ఒక డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. అయితే ప్రశ్న మనకి ఏమడుగుతాడంటే ఎగ్జామ్లో, మరి డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడానికి ఎవరు? లోక్సభ సభ్యుల్లోనే ఒక సభ్యుని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. సో ప్రశ్న ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ద డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఫిక్స్డ్ బై. ఈజ్ ఫిక్స్డ్ బై. సో ఇక్కడ ప్రశ్న ఏంటి చూడండి. లోక్సభ కొత్తగా ఏర్పడింది. లోక్సభ ఏర్పడిన తర్వాత స్పీకర్ని ఎన్నుకున్నారు. మరి ఎప్పుడైనా స్పీకర్ ఒకవేళ హాజరు కాలేని సందర్భాల్లో లోక్సభ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిర్వహించాలి, అతని డిప్యూటీ స్పీకర్ అని అంటాం. సో డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం కోసం ఒక తేదీని ఫిక్స్ చేస్తారు. ఎవరు ఆ తేదీని ఫిక్స్ చేస్తారు? ప్రెసిడెంటా, లోక్సభనా, ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో ఆన్సర్ చేయండి ఇది. నాగరాజు గారు స్పీకర్ అన్నారు, గుడ్ అండి. సో మనకి స్పీకర్ నిర్ణయిస్తాడనమాట ఆ తేదీని. ఇట్లాగే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఎగ్జామ్లో, కాబట్టి మనం ఈ పాలిటీ టాపిక్స్ ఇట్లానే చూసుకుంటే బెటర్. సో స్పీకర్ నిర్ణయిస్తాడనమాట ఆ యొక్క తేదీని. నెక్స్ట్ మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది. ఈ డిప్యూటీ స్పీకర్ పదవి ఎప్పుడు ఖాళీ అవ్వచ్చు అంటే స్పీకర్ ఏదే సందర్భాల్లో ఖాళీ అయిందో ఆ విధంగానే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా 3 సందర్భాల్లో ఖాళీ అవ్వచ్చు. ఏంటి? ఒకటి, అతను ఒక లోక్సభ ఎంపీగా అనర్హుడుగా ప్రకటించబడితే, డిస్క్వాలిఫై అయితే అతను డిప్యూటీ స్పీకర్గా కూడా డిస్క్వాలిఫై అవుతాడు. లేదు అతను రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కి అందజేస్తాడు, అట్లా కూడా తన పదవి ఖాళీ అవుతుంది. లేదు అంటే ఇతనిని కూడా తొలగించవచ్చు, రిమూవ్ చేయవచ్చును. సో లేదు అంటే ఇతన్ని కూడా రిమూవ్ చేయవచ్చును, తీసివేయవచ్చును. సో డిప్యూటీ స్పీకర్ యొక్క తీసివేయడం చూద్దాము ఏ విధంగా జరుగుతుంది. క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. క్వశ్చన్ ఏంటి అంటే మనకి డిప్యూటీ స్పీకర్ ఉంటాడు కదండి, డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక తేదీని ఎవరు నిర్ణయిస్తారు? డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక తేదీని ఎవరు నిర్ణయిస్తారు అనేది ప్రశ్న. సో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే స్పీకర్ నిర్ణయిస్తాడు. స్పీకర్ ఓత్ ఎవరికి ఇస్తాడు అంటున్నారు. జనరల్గా మనకి ప్రతి ఎంపీ యాక్చువల్గా అయితే ప్రెసిడెంట్కి ఇవ్వాలండి ఓత్, ప్రమాణ స్వీకారం. కాకపోతే ప్రెసిడెంట్ అందరి చేత తీసుకోలేడు కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే కొత్తగా ఏర్పడిన లోక్సభలో ఒక ప్రోటెమ్ స్పీకర్ అనే అతన్ని నియమిస్తాడు.
ఆ ప్రోటెం స్పీకర్ ఎంపీల చేత ఓటు వేసుకుంటాడు. సో లోక్సభ స్పీకర్ యాజ్ ఎ ఎంపీగా ప్రోటెం స్పీకర్కి ఓటు ఇస్తాడనమాట. హూ విల్ డిస్క్వాలిఫై ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు గురునాథ్ గారు. ఇందాక చూసాం అదే కండి. హూ విల్ అంటే లోక్సభ వాళ్ళని తొలగించే తీర్మానం ప్రవేశపెడతాం, ఆ పాస్ అవుతే వాళ్ళని కోర్టు కేసులో అతను క్రిమినల్ ఛార్జ్ పైన క్రిమినల్ కేసులో 2 సంవత్సరాల కంటే ఎక్కువ నేరంలో రుజువైంది అనుకోండి అతని పేరు మీద, అతను ఆబ్వియస్లీ లోక్సభ ఎంపీకి అనర్హమానం తీర్పిచ్చింది అనుకోండి, అప్పుడు కూడా అతను లోక్సభ ఎంపీగా డిస్క్వాలిఫై అవుతాడు. ఆటోమేటిక్గా డిప్యూటీ స్పీకర్, అప్పుడు ఆ లోక్సభ స్పీకరే పలానా వ్యక్తిని పార్టీగా తాత్కాలికంగా 1-2 డేస్ వరకు చేస్తాడు అంతే. అతను ఒక ఎంపీ లాగానే బేసికలీ డిప్యూటీ స్పీకర్. ఓకే, ఒక తీర్మానంని లోక్సభలో ప్రవేశపెట్టాలి కనుక మనకి ఇందాక అనుకున్న మెజారిటీ కనుక వచ్చినట్లయితే, మొత్తం సభ్యుల్లో more than 50% అట్లా వచ్చినట్లయితే అతన్ని కూడా తొలగించడం జరుగుతుంది. యూట్యూబ్ దగ్గరే ఫండమెంటల్ ఎక్కడో ఓకే. సో ఇప్పుడు మనం డిప్యూటీ స్పీకర్ కూడా ఈ విధంగా తొలగించబడతాడు అనుకున్నాం. జనరల్గా మనకి 10th లోక్సభ వరకు ఆనవాయితీ ఏ విధంగా ఉండేది అంటే స్పీకర్ మరియు అవునండి నాగరాజు గారు, డిప్యూటీ స్పీకర్ కూడా ఎఫెక్టివే, అంటే టోటల్ మెంబర్షిప్లో more than 50 అనమాట. కాబట్టి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రూలింగ్ పార్టీ నుంచే ఉండేవారండి 10th లోక్సభ వరకు. ఇద్దరు రూలింగ్ పార్టీ నుంచే ఉండేవారు 10th లోక్సభ వరకు. ఈ 11th లోక్సభ నుంచి మనకు ఆనవాయితీ ఏం ప్రవేశపెట్టుకున్నారు అంటే 11th లోక్సభ స్పీకర్ అనే అతను రూలింగ్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ అనే అతను అపోజిషన్ పార్టీ నుంచి మనం పెట్టుకుందాము అని ఒక ఆనవాయితీ చేసుకున్నారు. సో ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరిని రూలింగ్ పార్టీ నుంచి వారిని ఎన్నుకోవడం ఎన్నో లోక్సభ వరకు సాంప్రదాయంగా ఉంచేవారు, లేదా స్పీకర్ని రూలింగ్ పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ని అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నుకునే సాంప్రదాయాన్ని ఏ లోక్సభ నుంచి ప్రారంభించారు అంటాడు. మనకి ఈ పద్ధతిని 11th లోక్సభ నుంచి ప్రారంభించడం జరిగినది. ఓకే, ఇంకా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే, అంటే ఇవన్నీ ఏంటి అంటే అండి లోక్సభ మాట్లాడుకుంటున్నాం కదా, ఆ లోక్సభకి స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎగ్జామ్స్లో డిఫరెంట్ వేస్లో ఏ రకంగా ప్రశ్నలు అడుగుతాడో అవన్నీ మనం సమగ్రంగా చూసుకున్నట్లయితే మీరు చదివినప్పుడు ఈ టాపిక్ ఏదైనా బుక్స్లో మీకు ఈజీ అయిపోతుంది అనమాట. అందుకని మనం డిఫరెంట్ వేస్ చూస్తున్నాం, ఏ విధంగా అడగచ్చు, వాళ్ళ తొలగింపు అడుగుతాడు, వాళ్ళ యొక్క జీతాలపైన అడగచ్చు, వాళ్ళ యొక్క ఓటింగ్ల పైన అడగచ్చు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎలా ఓటు వేయచ్చు, అట్లా రకరకాలుగా అడగచ్చు. మనం ఆ అడిగే సందర్భాలన్నీ చూస్తున్నాం అన్నమాట. అసలు మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనేవి ఎప్పుడు అసలు మనకు ఫస్ట్ టైం భారతదేశంలో ప్రవేశపెట్టారు ఈ యొక్క పదవులు అంటే 1919లో మనకి భారత ప్రభుత్వం చట్టం తయారు చేశారండి. ఆ చట్టంలో భాగంగా మనకి ఒక అసెంబ్లీకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉండాలి అని చెప్పి ఆ చట్టంలో పెట్టారు. ఆ చట్టంలో పెట్టినట్లుగా మనకి 1921లో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అప్పట్లో మనకి ఏమనేవారు అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనేవారు కాదు, ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవారు అనమాట. ఈ పేర్లు లేవు అప్పటికి. సో ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ అని పిలిచేవారు అప్పట్లో. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనే పేర్లు లేవు. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వస్తుంది తర్వాత. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఈ పేర్లను మార్చడం జరిగింది. ప్రెసిడెంట్ని స్పీకర్ అనాలి, డిప్యూటీ ప్రెసిడెంట్ని డిప్యూటీ స్పీకర్ అనాలి అని నేమ్ చేంజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం. కానీ ఈ చట్టంలో అయితే చెప్పారు, కానీ ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు, ప్రభుత్వం ఏం మార్చలేదు. 35 తర్వాత 47 వరకు కూడా ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ పేర్లనే వాడుకలో ఉండేవి.
1947లో మనకి అప్పుడు మార్చడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా పేర్లు మార్చాము. సో ఈ పాయింట్ చూడండి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యొక్క పేర్లు మార్చామన్నమాట 1947 తర్వాత. ఈ పాయింట్ మీద కూడా ప్రశ్నలు అడగవచ్చు ఎగ్జామ్లో. అంటే ఇది ఒక ఏరియా, సో వాళ్ళకి సంబంధించి ఇది కూడా చూస్తున్నాం. 1935 నుండి స్పీకర్ అంటున్నారు నాగరాజు గారు. 1935లో చట్టంలో చేయబడి ఉందండి. చట్టంలో మనకి 1935లో చేయడం జరిగింది, స్పీకరు, డిప్యూటీ స్పీకర్గా పేరు మార్చాలి అని చెప్పి. కానీ వాస్తవంగా పేరు ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంటే వాడుకలో ఉండేదండి 47 వరకు. చట్టం అయితే 35లో చేశారు, కానీ మనకి ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ పేర్లే 47 వరకు కంటిన్యూ అయినాయి. 47 తర్వాత ఈ పేర్లతో పిలుస్తున్నాం అన్నమాట, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తర్వాత అని. సో ఏ చట్టం ద్వారా పేర్లు మార్చారు అంటే మీరు 1935 అని ఆన్సర్ చేయాలి. ఎప్పటి నుంచి ఈ పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా మనం పిలవడం ప్రారంభమైంది అంటే 1947 నుంచి అని ఆన్సర్ చేయాలి. ఎంపీ శాలరీనే ఎక్కువ కదా సార్ స్పీకర్ కన్నా అంటే, ఎందుకండి అట్లా? స్పీకర్ కన్నా ఎంపీ శాలరీనే ఎక్కువ అని ఎక్కడున్నది రూల్? అట్లా ఏమి ఉండదండి. ఎంపీ కన్నా స్పీకర్ కన్నా ఎంపీకే ఎక్కువ శాలరీ అనే రూల్ ఎక్కడా ఉండదు. సో ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, మనకి 1947లో అయితే స్వాతంత్రం వచ్చింది. మరి ఆ సమయంలో రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అదే పార్లమెంట్గా వ్యవహరించేది. 1947 కంటే ముందు మనకి అప్పుడు మరి లోక్సభ ఉండేదా సార్? అప్పుడులోనే ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అంటున్నారు కదా, మరి అప్పుడులో లోక్సభ అనేది ఉండేదా అంటే ఉండేదండి. దాన్ని మనము కేంద్ర శాసన మండలి అనేవాళ్ళం, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, కేంద్ర శాసన మండలి అని ఉండేది. సో ఆ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అట్లా ఉండేవారు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లాగా. 1.25 అండి రమాదేవి గారు. స్పీకర్ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. 1.25 lakhs. సో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి 1921లో ఫస్ట్ టైం ఈ పదవుల్ని క్రియేట్ చేయడం జరిగింది, ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్. మరి ఫస్ట్ టైం ఆ పదవులు క్రియేట్ చేసిన తర్వాత ఎవరు వ్యవహరించారు సార్ ఆ పదవులు అని మనం చూసుకున్నట్లయితే 1921లో మనం చూసుకున్నట్లయితే అప్పట్లో మరి మనము ప్రెసిడెంట్ అనేవాళ్ళం, మీకు ఈజీగా అర్థమవడం కోసం స్పీకర్ అని గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళం, ఈజీగా అర్థమవడం కోసం డిప్యూటీ స్పీకర్గా చూడండి. సో 1919లో వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఆ 1919లో వీళ్ళ గురించి చెప్పినప్పుడు ప్రెసిడెంట్ మరియు డిప్యూటీ ప్రెసిడెంట్గా మొట్టమొదటిసారి ఎవరు వ్యవహరించారు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో మొట్టమొదటిసారిగా 1921లో ప్రెసిడెంట్ పదవిని అప్పుడు గవర్నర్ జనరలే నియమించేవాడండి. గవర్నర్ జనరలే బేసికలీ నియమించేవాడు అనమాట ఈ ప్రెసిడెంట్ని, డిప్యూటీ. అక్కడ ఏమి సభ్యుల్లో ఎన్నిక జరిగి ఒకరిని ఎన్నుకోవడం కాదు. అప్పుడులో గవర్నర్ జనరలే మనకి ఎవరో ఒకరిని ప్రెసిడెంట్గా, డిప్యూటీ ప్రెసిడెంట్గా నియమించేవాడు. 21లో ఫ్రెడరిక్ వైట్ అనే అతన్ని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ సచ్చిదానంద సిన్హాని డిప్యూటీ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. సో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇది కౌన్సిల్ కన్నా అసెంబ్లీ అనమాట. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఫస్ట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ఫ్రెడరిక్ వైట్, సచ్చిదానంద సిన్హా. 1925లో మొట్టమొదటిసారిగా స్పీకర్ ఒక భారతీయుడికి ఇవ్వడం జరిగిందండి. 1925లో మొట్టమొదటిసారిగా స్పీకర్ అంటే అప్పుడు ప్రెసిడెంట్ అంటాము, గుర్తుపెట్టుకోవడానికి స్పీకర్ అనుకోండి,
ఒక ఇండియన్కి ఇవ్వడం జరిగింది, భారతీయుడికి ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా భారతీయుడికి స్పీకర్ పదవి ఇచ్చింది ఎవరికి అంటే విఠల్భాయ్ జే పటేల్. విఠల్భాయ్ జే పటేల్ 1925లో విఠల్భాయ్ జే పటేల్ను స్పీకర్గా చేయడం జరిగింది. ఈయన మొట్టమొదటి భారతీయుడికి చెందిన స్పీకర్ అన్నమాట. తర్వాత ఇలా జరిగేది. 1947లో స్వాతంత్రం వచ్చింది. 47 తర్వాత రాజ్యాంగ పరిషత్దే మనకి పార్లమెంటుగా వ్యవహరించేది. సో ఆ సమయంలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి స్పీకరే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్పీకర్గా వ్యవహరించాడు. ఆయనే జీవి మవలంకర్. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1947 మనం చూసుకున్నట్లయితే అప్పుడు స్పీకర్గా ఉన్నది ఎవరు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నది ఎవరు చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పీకర్గా జీవి మవలంకర్ గారు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా అనంత సయనం అయ్యంగార్ అనే అతను డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అవునండి, ఇండియనే. సిన్హా ఇండియన్ అనమాట. సచ్చిదానంద సిన్హా ఇస్ అన్ ఇండియన్, వాజ్ అన్ ఇండియన్. సో అనంత సయనం అయ్యంగార్ అనే అతను, వీళ్ళు లోక్సభ యొక్క మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. మనకి మవలంకర్ గారు రాజ్యాంగ పరిషత్తులో కూడా స్పీకర్గా ఉండేవారు. సో 1946 నుంచి 1956 స్ట్రెచ్ 10 ఏళ్ళ వరకు ఈయన స్పీకర్గా వ్యవహరించారనమాట. ఇట్ స్ట్రెచ్ 10 ఇయర్స్. సో ఈ పాయింట్స్ పైన కూడా ఫోకస్ చేయండి, ఎందుకంటే మేబీ ఎగ్జామ్స్లో అడగచ్చు. మొట్టమొదటిసారిగా మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించింది ఎవరు, భారతదేశానికి చెందిన మొట్టమొదటి స్పీకర్ ఎవరు అంటే స్వాతంత్రం కన్నా ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అంటే ఆబ్వియస్లీ భారతీయులే ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు, ఈ రకమైన ప్రశ్నలు మనకు అడుగుతుంటాడు అనమాట ఎగ్జామ్స్లో. ఇది మనకి ఇది ఒక ఏరియా. మేబీ స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్కి సంబంధించి ఛాన్సెస్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగేది ఏంటి అంటే ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ మనం ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గురించి చూద్దాం. ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ చూద్దాం. లోక్సభలో కొన్ని నియమాలు ఉంటాయండి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఏంటి అంటే లోక్సభ సభ్యులలో 10 మంది కంటే ఎక్కువగా మించకుండా, అంటే లెస్ దాన్ 10 మెంబర్స్ని, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, లోక్సభ స్పీకర్ ఇష్టం అది, కానీ 10 మందిని మించకూడదు. సో 10 మందిని మించకుండా లోక్సభ సభ్యుల్లోని కొంతమందిని ఒక ప్యానల్గా ఏర్పాటు చేయాలి. వాళ్ళనే మనం ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ అని అంటాము. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా లోక్సభలో స్పీకర్ అందుబాటులో లేడు అనుకోండి, అధ్యక్షుడుగా డిప్యూటీ స్పీకర్ మనకి అధ్యక్షుడు వహిస్తాడు. ఇతను కూడా అందుబాటులో లేడనుకోండి, అంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్లో చైర్పర్సన్స్ ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్లో ఎవరు అందుబాటులో ఉంటే వారు అధ్యక్షత వహిస్తారనమాట. సో అధ్యక్షత వహిస్తారు. ఈ పర్పస్ కోసం ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ని స్పీకర్ నామినేట్ చేస్తాడు. వీళ్ళని నామినేట్ అంటే స్పీకర్ ఇష్టం అనమాట. వీళ్ళు ఎవరు అవుతారు, ఎవరిని పెట్టాలి ప్యానల్లో అనేది కంప్లీట్లీ స్పీకర్ యొక్క ఇష్టము. అతను నామినేట్ చేస్తాడు. వీళ్ళకి ఏం ఎన్నిక ఉండదు. స్పీకర్ వీరిని నామినేట్ చేస్తాడు. ఒకవేళ ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరైనా సభ్యుడు స్పీకర్ పదవిలో అధ్యక్షత వహించున్న సందర్భంలో స్పీకర్కి ఏవైతే అధికారాలు ఉంటాయో ఆ అన్ని అధికారాలు ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్లో ఆ సభ్యుడికి కూడా ఉంటాయి అన్నమాట. ఆ సమయంలో, ఆ సందర్భంలో మాత్రమే.
అతను ఎప్పుడైతే అధ్యక్షత వహిస్తాడో ఆ సందర్భంలో స్పీకర్కున్న అన్ని అధికారాలు అతనికి ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమన్నాము, ఒకవేళ గనక స్పీకర్ అందుబాటులో లేకపోతే, డిప్యూటీ స్పీకర్ కూడా అందుబాటులో లేకపోతే ఆ సందర్భంలో ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అనే అతను అధ్యక్షత వహిస్తాడు. అందుబాటులో లేకపోతే అన్నాను తప్ప నేను అందుబాటులో లేకపోతే అన్నాను తప్ప ఖాళీ అయితే అనే పదం వాడలేదు. అంటే ఈ స్పీకర్ అనే పదవి, డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఖాళీ అయితే అనే పదం వాడలేదు, వేకెంట్ అనే పదం వాడలేదు. అంటే ఒకవేళ గనక స్పీకర్ పదవి వేకెంట్గా ఉంది, ఖాళీ అంటే స్పీకర్ పదవిలో ఎవరు లేరు, డిప్యూటీ స్పీకర్ పదవిలో కూడా ఎవరు లేరు అనుకోండి. స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి రెండూ ఖాళీగా ఉన్నప్పుడు లోక్సభకు అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరో ఒక సభ్యుడైతే కాదండి. ఈ రెండూ గనక మనకి ఖాళీగా ఉన్నట్లయితే అప్పుడు లోక్సభలోని ఎవరో ఒక వ్యక్తిని రాష్ట్రపతి నియమిస్తాడు, నామినేట్ చేస్తాడు. పలానా వ్యక్తి మరి లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో లోక్సభకి అధ్యక్షుడిగా పలానా వ్యక్తి వ్యవహరిస్తాడు అని చెప్పి రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. తర్వాత రెండు పదవులు ఖాళీ అయినప్పుడు వీలైనంత తొందరలో లోక్సభకు సంబంధించి రెండు పదవులకి ఎన్నికలు కూడా రాష్ట్రపతి నిర్వహిస్తాడు. అంటే డేట్స్ అన్ని ప్రకటించి ఎన్నిక జరిపిస్తాడు అనమాట లోక్సభలో. కాబట్టి ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాస్లో. సో జనరల్గా మనం ఏమంటామంటే వీళ్ళిద్దరూ లేకపోతే ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ హెడ్గా ఉంటారు అనేస్తాం, జనరల్గా అధ్యక్షత వహిస్తారు అంటాం. కానీ అది కాదనమాట ఇక్కడ పాయింట్. వీరిద్దరు వీరు అందుబాటులో లేకపోతేనే వీళ్ళు వ్యవహరిస్తారు చైర్మన్లుగా, ప్యానల్ వారు. అందుబాటులో లేకపోతే అంటే అర్థం ఏంటి, వీళ్ళ పదవుల్లో ఉన్నారు ఎవరో ఒకరు, కానీ ఆ సమయంలో ఆరోగ్యరీత్యానో లేకపోతే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడో ఏదో కారణం చేత వాళ్ళు అందుబాటులో లేరు. అప్పుడు మనకి పలానా వ్యక్తిని ఈ ప్యానెల్ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్లో సభ్యుల్ని అధ్యక్షత చేస్తారనమాట. కానీ ఈ రెండు పదవులు మనకి ఖాళీగా ఉంటే, వేకెంట్గా ఉంటే అప్పుడు రాష్ట్రపతి ఎవరో ఒక వ్యక్తిని నియమిస్తాడనమాట అధ్యక్షత వహించడానికి. ప్లస్ వీలైనంత తొందరగా ఎన్నికలు కూడా ఈ రెండు పదవుల్ని ఫిల్ చేయడానికి జరిపించేస్తారు. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ప్యానెల్ అనేవారు 7 మెంబర్స్ ఉంటారంటే రూల్ ఏం లేదండి, 6 ఉండాలా 7 ఉండాలా రూల్ లేదు. రూల్ ప్రకారం ఏంటంటే 10 మందిని మించకూడదు, లెస్ దెన్ 10 ఉండాలి. స్పీకర్ ఇష్టం, స్పీకర్ ఒకరిని పెట్టచ్చు, ఇద్దరిని పెట్టచ్చు, ముగ్గురిని, ఆరుగురిని, స్పీకర్ ఎంతమందిని కావాలనుకుంటే అంతమందిని పెట్టుకోవచ్చును. ఓకే, లేదండి సునీత గారు, సార్ ప్రెసిడెంట్ నామినేట్ కూడా ఓన్లీ ఆ ప్యానెల్ నుంచే చేస్తారా, లేదంటే ఎవరినన్నా చేయొచ్చా అంటే ఎవరినన్నా చేయొచ్చండి, ఆ ప్యానెల్లో సభ్యులను చేయరు. పార్లమెంట్లో ఎవరో ఒక వ్యక్తిని నామినేట్ చేస్తాడు ప్రెసిడెంట్, ప్యానెల్లో సభ్యుల్ని కాదు నామినేట్ చేసేది. అంటే ఇవన్నీ క్రిటికల్ పాయింట్స్ అండి, వీటిపైన ఎగ్జామ్స్లో అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతుంటాడు. ఈజీ ప్రోటెమ్ స్పీకర్ అని అడుగుతున్నారు కేఆర్ నాయక్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరినైనా నియమిస్తే అతను ప్రోటెమ్ స్పీకర్ అంటే, ప్రోటెమ్ స్పీకర్ వేరండి. ప్రోటెమ్ స్పీకర్ అని మనం ఎవరిని అంటామంటే కొత్తగా లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభకి కొత్తగా ఏర్పడిన లోక్సభలో తాత్కాలికంగా 2 బాధ్యతల కోసం, అంటే ఈ కొత్తగా ఎవరైతే మనకి లోక్సభలో సభ్యులు వచ్చారో వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేసుకోవడం కోసం, స్పీకర్ ఎలక్షన్స్ని నిర్వహించడం కోసం, ఈ 2 బాధ్యతల కోసం తాత్కాలికంగా రాష్ట్రపతి ఒక వ్యక్తిని నియమిస్తాడు, అతను ప్రోటెమ్ స్పీకర్. కానీ ఇక్కడ సందర్భం ఏంటి అంటే లోక్సభ స్పీకర్ పదవి ఖాళీ అయింది, డిప్యూటీ స్పీకర్ కూడా పదవి ఖాళీ అయింది. మరి అట్లాంటప్పుడు ఏదైనా పార్లమెంట్ సమావేశం జరగాలన్నప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరినో ఒకరిని పెట్టాలి. కాబట్టి
ఆ సందర్భంలో మనకి ఎవరో ఒక వ్యక్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. అప్పుడు మనం ప్రోటెం స్పీకర్ అన్నమాట అతన్ని. ఎందుకంటే ప్రోటెం స్పీకర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ వన్ అనమాట. ఇతను స్పీకర్ అనే అంటాం. ఓకే, సో మనం ప్రజెంట్ స్పీకర్ ఎవరు, ప్రస్తుత స్పీకర్ ఎవరు అనే పాయింట్ చూద్దాం. ప్రెజెంట్ స్పీకర్ ఎవరు? మన అందరికీ తెలుసు ప్రెజెంట్ స్పీకర్ ఓం బిర్లా. ప్రెజెంట్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఎవరు? కమెంట్ చేయండి కింద కమెంట్స్లో. ప్రెజెంట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది నా క్వశ్చన్. సో కమెంట్ చేయండి ఆన్సర్ ఎవరు అనేది. ప్రెజెంట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది నా క్వశ్చన్. ఆన్సర్ చేయండి. దినేష్ అల్లాడి గారు, ఇంత టైం అని ఉంటుందా సార్ టు ఫిల్ వేకెన్సీ ఆఫ్ స్పీకర్? అంటే రూల్ ప్రకారం ఇంత టైం అని ఏమి ఉండదండి. కాకపోతే ప్రెసిడెంట్ ఆ సందర్భం వచ్చినప్పుడు ఫిల్ చేసేస్తారు జనరల్గా వీలు చూసుకొని. కాకపోతే ఇంత టైం అని ఏమీ ఉండదు. అవునండి, డిప్యూటీ స్పీకర్ డేట్ ఆఫ్ ఎలక్షన్ స్పీకర్ డిసైడ్ చేస్తారు అని చెప్పారు అని అంటున్నారు హేమలత గారు. అదే జరుగుద్దండి. స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు, ఒక స్పీకర్ని ఫస్ట్ ఎన్నుకోవడం కోసం ఎన్నికలకి డేట్ నిర్ణయిస్తాడు రాష్ట్రపతి. స్పీకర్ ఎన్నుకుంటారు. స్పీకర్ ఫస్ట్ ఎన్నుకున్నాక మెల్లగా స్పీకర్ చూసుకొని వీలు చూసుకొని ఒక డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకోవడానికి డేట్ ప్రకటిస్తాడు. డిప్యూటీ స్పీకర్కి ఎన్నికలు అవుతే ఒకరిని నియమించుకుంటారు. సో డిప్యూటీ స్పీకర్కి డేట్ స్పీకర్ నిర్ణయిస్తాడు. స్పీకర్ ఎన్నికలకి డేటు రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఓకే, ప్రస్తుతం మనకి కల్పన గారు, ఇఫ్ దెర్ ఇస్ నో అపోజిషన్ హౌ ఏ డెప్యూటీ స్పీకర్ కుడ్ వీ హ్యావ్ అని అడుగుతున్నారు. మనం ఆనవాయితీ పరంగా డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్ష పార్టీ నుంచి, అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు మరి ఏ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అంటే అర్థం ఏంటి? ఏదన్నా ఒక పార్టీకి మోర్ దాన్ 10% సీట్స్ వచ్చి రూలింగ్ పార్టీ కన్నా హయ్యెస్ట్ నెక్స్ట్ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీని మనం ప్రతిపక్ష పార్టీ అంటాం. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఏ పార్టీకి రాలేదు అని. ప్రతిపక్ష హోదానే అవసరం లేదండి. డిప్యూటీ స్పీకర్ పదవిని జనరల్గా మనం ప్రతిపక్ష పార్టీ అంటాం. ప్రతిపక్ష పార్టీ హోదా అవసరం లేదనమాట. మరి ఎవరినప్పుడు నియమిస్తామంటే ఏ పార్టీకి అయితే రూలింగ్ పార్టీ కన్నా నెక్స్ట్ హయ్యెస్ట్ సీట్స్ వస్తాయో వాళ్ళని మనం ప్రతిపక్ష పార్టీ అంటాం, ఆపోజిట్ ఉన్న వాళ్ళని. కాబట్టి రూలింగ్ ఎన్డీఏ ఉంది, నెక్స్ట్ ఎవరికి వచ్చింది? ఐఎన్సీకి వచ్చింది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్. కాబట్టి వీరికి హోదా లేకపోయినా అందులో ఒక సభ్యుడిని డిప్యూటీ స్పీకర్గా మనము ఎన్నుకుంటాం. రోజా గారు, రూలింగ్ పార్టీ నుండే సెలెక్ట్ చేస్తారా డిప్యూటీ స్పీకర్ అంటే? కాదండి, మనం ఆ పాయింట్ చూసాం. ఏమని? 11th లోక్సభ నుంచి స్పీకర్ రూలింగ్ పార్టీ నుంచి, డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీ నుంచి మనం పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తంబిదురై అంటున్నారు సురేష్ కుమార్ గారు, డిప్యూటీ స్పీకర్. తంబిదురై కాదండి, తంబిదురై మనకి 16వ లోక్సభకి 16th లోక్సభకి తంబిదురై గారు డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. 16th లోక్సభకి అది తంబిదురై. 16వ లోక్సభకి అంటే 2014 నుండి 19 వరకు ఈయన చేశారు. ఈయన ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ, ఏఐఏడిఎంకే తమిళనాడు పార్టీకి చెందిన అతను. 17th లోక్సభ, ప్రస్తుత లోక్సభకి 2019, 2020 దాదాపుగా 9 నెలలు, దాదాపు సంవత్సరం అయిపోతున్నా ఇప్పటి వరకు ఏ డిప్యూటీ స్పీకర్ని లోక్సభ నియమించుకోలేదు. ఎలక్టెడ్, నో డిప్యూటీ స్పీకర్ ఎలక్టెడ్. ఇప్పటి వరకు ఎవరిని నియమించుకోలేదన్నమాట. సో ఇప్పుడు ఎవరు లేరు అని, ప్రస్తుతం ఎవరు లేరు అనేది ఆన్సర్. ప్రస్తుతం ఎవరు లేరు అనేది ఆన్సర్.
ప్రోటెం స్పీకర్ టెంపరీ కదా, అతన్ని స్పీకర్ నియమిస్తారని అడుగుతున్నారు సత్య గారు. నో అండి, ప్రోటెం స్పీకర్ని ప్రెసిడెంట్ నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ని ప్రెసిడెంట్ నియమిస్తాడు. సో పాయింట్ ఏంటంటే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఎవరూ లేరు అండి. ఒకవేళ ఎవరినన్నా లోక్సభ రాబోయే కాలంలో ఎన్నుకుంటే ఆ పాయింట్ నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకని అంటే ఎవరు పెట్టుకోలేదండి. అంటే జనరల్గా ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు ఇష్టం ఉంటుంది ఎప్పుడు అంటే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక తేదీ ఎవరు ప్రకటిస్తారు? స్పీకర్ ప్రకటించాలి. స్పీకర్ ఎవరు? రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తి. వాళ్ళకి రూలింగ్ పార్టీ ఏం చెప్తే అతను చేస్తాడండి. అది రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం ప్రకటించదులే, డిప్యూటీ స్పీకర్ అంత అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు అంటే అతను ప్రకటించలేదు, ఎన్నిక కూడా జరగలేదు. ప్రోటెం స్పీకర్ని స్పీకర్గా ఇవ్వవచ్చా అంటే ఇవ్వలేమండి. ప్రోటెం స్పీకర్ ఎప్పుడైతే 2 బాధ్యతలు నిర్వహిస్తాడో ప్రోటెం స్పీకర్ ఇంకా అయిపోయింది. అది ప్రోటెం స్పీకర్ ఇంక ఉండడు, ఇంకా స్పీకరే అప్పటి నుంచి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ నోట్ చేసుకొని, డిప్యూటీ స్పీకర్ ఎవరు లేరు, ప్రెజెంట్ స్పీకర్ అయితే ఓం బిర్లా. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి స్పీకర్లుగా ఎన్నికైన తెలుగు పీపుల్ ఇప్పటి వరకు చూసుకుంటే, తెలుగు పీపుల్ స్పీకర్గా ఎన్నికైన తెలుగువారు ఇప్పటి వరకు మనకు అయిన వారు ఎవరెవరంటే, ఫస్ట్ మనకి డిప్యూటీ స్పీకర్గా చేశారు, ఆయన తర్వాత స్పీకర్ కూడా అయ్యారు. ఆయనే అనంత శయన అయ్యంగార్. 2 నీలం సంజీవరెడ్డి. 3 జిఎంసి బాలయోగి. వీరు ముగ్గురు మనకి ఏపీ తెలుగు పీపుల్ అండి. వీళ్ళల్లో మనం చెప్పుకోదగ్గ పాయింట్స్ ఏంటి అంటే, ఈయన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్. నీలం సంజీవ్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు, ఈయన స్పీకర్గా ఉన్నప్పుడు ఈయన తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారండి. రిజైన్డ్ ఫ్రమ్ పార్టీ అనమాట. ఎందుకు అంటే స్పీకర్ అనే అతను ఇంపార్షియల్గా ఉండాలి అని చెప్పి రూల్ లేదండి. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. స్పీకర్ ఖచ్చితంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలా అంటే అవసరం లేదు, అటువంటి రూల్ ఏం లేదు. కాకపోతే నీలం సంజీవ్ రెడ్డి గారు స్పీకర్ అయిన తర్వాత ఒక మంచి పరిణామం, ఒక మంచి వాతావరణం చేయడం కోసం ఆయన పార్టీ నుంచి రాజీనామా చేయడం జరిగింది. బాలయోగి గురించి చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు లోక్సభలో చేసిన స్పీకర్స్లో ఈయన యంగెస్ట్ అండి. అతి చిన్న వయసులో ఈయన స్పీకర్గా చేయడం జరిగింది. యంగెస్ట్ స్పీకర్ అనమాట. సో యంగెస్ట్ స్పీకర్ ఎవరు అంటే జిఎంసి బాలయోగి. అతి చిన్న వయసులో ఈయన స్పీకర్ అవడం జరిగింది. సో ఇది తెలుగు పీపుల్కి సంబంధించండి. నెక్స్ట్ స్పీకర్కి ఓత్ ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంటా ప్రోటెం స్పీకర్ అంటే, స్పీకర్ ప్రెసిడెంట్ ఏం తీసుకోడండి ఓత్. స్పీకర్ కూడా మనకి ప్రోటెం స్పీకర్ తీసుకుంటాడు. సమ్మన్ అడిగారు నాగరాజు గారు, స్పీకర్ కూడా ప్రోటెం స్పీకరే. సో రూల్ అయితే ఖచ్చితంగా అతను పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఇంకా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి, స్పీకర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది అడుగుతున్నారు కోటి గరికపాటి గారు. ఏ
ఎలా జరుగుతుంది పోటీ అంటే సింపుల్ అండి. లోక్సభలో ఒక డేట్ను ఫిక్స్ చేస్తారు, లోక్సభ సభ్యులు అందరూ ఉంటారు, ప్రోటెం స్పీకర్ ఉంటాడు. ప్రోటెం స్పీకర్ అంటాడు మనము స్పీకర్గా ఏ వ్యక్తిని నియమించాలనుకుంటున్నాము అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక వ్యక్తి పేరు చెప్తారు, పలానా వ్యక్తిని మేము స్పీకర్గా నియమించాలి, ఎన్నుకో చేయబడాలనుకుంటున్నాము, మీ అందరికీ ఓకేనా అని అడుగుతారు. ఓటింగ్ అయ్యమంటాడు, ఎస్ చేతులు లేపమంటాడు, నో చేతులు లేపమంటాడు, ఐ అంటారు ఎస్ని. ఎక్కువ మంది రూలింగ్ పార్టీ వాళ్ళే కాబట్టి మెజారిటీ వీళ్ళందరూ ఎస్ అంటారు. ఆటోమేటిక్గా ప్రోటెం స్పీకర్ అంటాడంటే ఓకే, ఓం బిర్లా అనే వ్యక్తి స్పీకర్గా ఎన్నుకోవడానికి చాలామంది ఎస్ చెప్పారు, సో ఓం బిర్లాని స్పీకర్గా డిక్లేర్ చేస్తున్నాను అంటాడు. సో సింపుల్ ఎలక్షన్స్ అండి, ఏమి సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ అట్లాగా ఏముండదు, నార్మల్ డైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇంక ఈ పాయింట్స్ ఇంకా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి ఏమన్నా చూడవచ్చండి. పాయింట్స్ ఇంకేముంటాయి, జనరల్గా మనం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం ఏదో చూసాం వాటిపైన అడగాలి మరి మోస్ట్లీ క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్స్లో. ఇంకా జనరల్గా ఇంకేం అడగచ్చు అంటే స్పీకర్, ఫస్ట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అది ఎవరు. ఓకేనండి, స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఈ పాయింట్స్ సరిపోతాయి. మనమైతే ఒకసారి బ్రీఫింగ్ చేసుకుందాం సో దట్ మనకి ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయినట్లు ఉంటుంది. స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఈ టైప్ ఆఫ్ ఏరియాస్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి వేరే ఏరియాస్లో వెళ్ళడానికి అంత ఛాన్స్ ఉండదు ఎగ్జామినేషన్స్లో. సో అయితే ఒకసారి మనం చూసుకుందామండి బ్రీఫింగ్, దాంతో మనకి ఈరోజు పాలిటీ క్లాస్ని కంప్లీట్ చేయవచ్చు. సతీష్ గారు అదేనండి ఇందాక అనుకున్నాం, స్పీకర్ అయ్యాక పార్టీకి రాజీనామా చెయ్యాలి అని ఏం రూల్ లేదనమాట. కానీ ఎవరన్నా చెయ్యాలి అంటే చెయ్యొచ్చు అంతే పార్టీకి, కానీ ఆ రూల్ ఏం లేదు. నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా స్పీకర్ అయిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారనమాట, అంతే తప్ప అది రూల్ కాదనమాట. ఓకే, మనం ఏమన్నామంటే ఫస్ట్ పాయింట్ 1921లో స్పీకర్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడులో వాళ్ళని ప్రెసిడెంట్ అనేవాళ్ళం. 1935లో చట్టం ప్రకారం ప్రెసిడెంట్ని స్పీకర్, డిప్యూటీ ప్రెసిడెంట్ని డిప్యూటీ స్పీకర్ అని పిలిచేవారు. కానీ అది అమల్లోకి 1947లో వచ్చిందనమాట. సో లోక్సభలో ఉన్న ఎంపీస్లో ఎవరో ఒకరిని స్పీకర్గా వెన్నుకుంటారు. జనరల్గా రూలింగ్ పార్టీకి చెందిన అతను ఉంటాడు. ప్రోటెం స్పీకర్ని రాష్ట్రపతి నియమిస్తాడు. మనకి ఫస్ట్ ప్రోటెం స్పీకర్ ఈయనే స్పీకర్గా కూడా చేయడం జరిగింది ప్రెసిడెంట్గా, సర్ ఫ్రెడరిక్ వైట్ అన్న అతను. 1952లో ఫస్ట్ ప్రోటెం స్పీకర్గా మౌలంకర్ గారు ఉన్నారు. ప్రోటెం స్పీకర్కి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. మ్యాక్సిమం టైమ్స్ ఇవన్నీ లాస్ట్ క్లాస్లోనే చూసాం. ఎవరు ప్రోటెం స్పీకర్గా చేశారంటే బీడీ దాస్, ఇంద్రజిత్ గుప్తా, ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. సో ఈరోజు క్లాస్ మనము స్పీకర్ ఆఫ్ లోక్సభ లోక్సభ సభ్యుల్లోనే ఒకరిని వెన్నుకుంటాం. డిప్యూటీ స్పీకర్ కూడా లోక్సభ సభ్యుల్లోనే ఒకరిని వెన్నుకుంటాం మనం. ఆనవాయితీ పరంగా మనకి 10th లోక్సభ వరకు ఇద్దరు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, కానీ 11th లోక్సభ నుంచి స్పీకర్ రూలింగ్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ ఏమో అపోజిషన్ పార్టీ నుంచి ఉండడం జరిగింది. వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఎప్పుడెప్పుడు స్పీకర్ పదవి ఖాళీ అవ్వచ్చు అంటే అతను లోక్సభ ఎంపీగా అనర్హుడుగా ప్రకటించినప్పుడు, అతను రాజీనామా చేసినప్పుడు, అతన్ని తొలగించినప్పుడు. తొలగించాలి అంటే తొలగించే తీర్మానం పైన కనీసం 50 మంది సభ్యులు సంతకం చేయాలి. 14 రోజులు ముందస్తు నోటీస్ ఇవ్వాలి. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎఫెక్టివ్ మెజారిటీ రావాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే అర్థము మొత్తం సభ యొక్క సభ్యుల సంఖ్యలో, మొత్తం సభ సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అలా వచ్చినట్లయితే స్పీకర్ తొలగించబడతాడు. సో లోక్సభ స్పీకర్ పైన తొలగింపు తీర్మానం అనేది లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు అతను సభకి అధ్యక్షుడిగా వ్యవహరించలేడు. కాకపోతే ఒక సాధారణ ఎంపీగా సభలో పాల్గొనవచ్చును, ఓటింగ్లో కూడా పాల్గొనవచ్చును. అతనిని తీసివేసే తీర్మానం పైన కూడా అతను ఓటు వేసుకోవచ్చును. లోక్సభ హెడ్ ఎవరు అని అడిగితే ఎగ్జామ్స్లో స్పీకర్ అని ఆన్సర్ చేయాలి. లీడర్ ఎవరు అంటే పిఎం అని ఆన్సర్ చేయాలి. సాధారణ సందర్భాల్లో లోక్సభలో స్పీకర్ ఉన్నప్పుడు ఏదన్నా అంశం పైన టై వచ్చిందనుకోండి, డ్రా అయిందనుకోండి ఓటింగ్లో, అప్పుడు నిర్ణయాత్మక ఓటు, కొసర ఓటు, కాస్టింగ్ ఓటుని స్పీకర్ వినియోగించుకుంటాడు. శాలరీ 125 ఫర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 1. మనకి లోక్సభ సమావేశాలు జరిగే 40 రోజుల ముందు కానీ తర్వాత కానీ అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఎవరినైనా సరే. ఒకవేళ ఎవరైనా నిర్బంధించాలి అంటే ఆ విషయము లోక్సభ స్పీకర్కి సమాచారం ఇవ్వాలి.
ఉమ్మడి సమావేశాలు జరిగితే ఉమ్మడి సమావేశాలకు అధ్యక్షుడిగా లోక్సభ స్పీకర్ వ్యవహరిస్తాడు. భారతదేశంలో స్పీకర్స్ యొక్క కాన్ఫరెన్స్ మహాసభలకి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. అంతర్జాతీయ స్పీకర్ల మహాసభలకి భారతదేశం తరపున లోక్సభ స్పీకర్ ప్రతినిధిగా వెళ్తాడు. ఒకవేళ లోక్సభ స్పీకర్ వెళ్ళలేని పక్షంలో అతను ఎవరైనా ఒక ప్రతినిధిని తన తరపున పంపుతాడు. డిప్యూటీ స్పీకర్ గురించి చూసుకున్నట్లయితే డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తాడు. డిప్యూటీ స్పీకర్ కూడా 3 విషయంలో అతను ఖాళీ అవ్వచ్చు పదవి. అతను ఎంపీగా అనర్హుడుగా ప్రకటిస్తే, అతను రాజీనామా చేస్తే, అతను తొలగించే పద్ధతి సేమ్ ఒకటే మెథడ్ అనమాట. డిప్యూటీ స్పీకర్ తొలగించే పద్ధతి ఒకలానే. 10th లోక్సభ వరకు 2 రూలింగ్ పార్టీ ఉన్నారు. 11th లోక్సభ నుంచి 2 అపోజిషన్ రూలింగ్ వాటి నుంచి వచ్చింది. సో 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో మొట్టమొదటిసారిగా మనకి ఒక సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ ఉండాలి, డిప్యూటీ స్పీకర్, ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ ఉండాలని చెప్పారు. సో ఆ చెప్పిన విధంగా 1921లో ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో నియమించడం జరిగింది. అప్పట్లో గవర్నర్ జనరలే డైరెక్ట్గా నియమించేవాడు అనమాట ప్రెసిడెంట్ని, డిప్యూటీ ప్రెసిడెంట్ని. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ యొక్క నేమ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా చేశారు, కానీ అమల్లోకి రాలేదు. అమల్లోకి వచ్చింది కేవలం 1947 తర్వాత మాత్రమే. సో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేదా ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్గా వ్యవహరించిన వారు ఎవరంటే ఫ్రెడరిక్ వైట్, సత్యనారాయణ సిన్హా. 1925లో మొట్టమొదటి భారతీయుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరించాడు. అతని పేరు విఠల్భాయ్ జే పటేల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పీకర్గా జీవీ మౌలంకర్ మొట్టమొదటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు. ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే స్పీకర్ యొక్క ఇష్టం అన్నమాట. ఇది రూల్ ప్రకారం ఏంటంటే 10 మందిని మించకుండా లోక్సభలో సభ్యుల్లోనే కొంతమందిని ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్గా స్పీకర్ నామినేట్ చేస్తాడు. వీరు ఎప్పుడైతే అందుబాటులో ఉండరో, సభలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అందుబాటులో ఉండరో, ఆ సమయంలో ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుంచి ఎవరో ఒకరు సభకి అధ్యక్షత వహిస్తారు. కానీ ఈ 2 పదవులు ఖాళీ ఉన్న సమయంలో మాత్రం ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఈ సభ్యులు అధ్యక్షత వహించరు. అటువంటి సందర్భంలో రాష్ట్రపతి ఎవరో ఒకరిని నామినేట్ చేస్తాడు. ఆ వ్యక్తి సభకు అధ్యక్షత వహిస్తాడు. ప్రెసిడెంట్ స్పీకర్ ఓం బిర్లా, ప్రెసిడెంట్, డిప్యూటీ స్పీకర్ ఎవరూ లేరు. ప్రీవియస్ లోక్సభ చూసుకున్నట్లయితే 16th లోక్సభకి సుమిత్ర మహాజన్ గారు స్పీకర్ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఎవరున్నారంటే తంబిదొరై గారు ఉన్నారు. ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీకి చెందిన అతను. తెలుగు వాళ్ళు ఇప్పటివరకు స్పీకర్లు అయిన వారు 3: అనంతసేన అయ్యంగార్, నీలం సంజీవ్ రెడ్డి, జిఎంసి బాలయోగి. యంగెస్ట్ స్పీకర్, పార్టీకి రిజైన్ చేసిన స్పీకర్, ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఫ్రీ ఇండియా. సో ఇవి ఫ్యాక్ట్స్ అండి, కంప్లీట్ రిలేటెడ్ టు ఈ టాపిక్. కాబట్టి మీరు దీనికి సంబంధించి మీ దగ్గర ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయో వాటిలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ అట్లా ఉన్నాయి ఈ టాపిక్కి సంబంధించి ట్రై చేయండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెట్ ఉంది, బుక్స్ ఉన్నాయి, అన్ని సోర్సెస్ ఉన్నాయి. అప్పటికీ మీకు ఎటువంటి డౌట్స్ కొన్ని మిగిలిపోయినాయి, వాటికి ఆన్సర్ దొరకట్లేదు అన్నప్పుడు క్రింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో దట్ మోస్ట్లీ మనము కమెంట్స్లో ఆ క్వశ్చన్స్ టాపిక్ రిలేటెడ్ ఉండి జెన్యూన్గా అట్లా ఉంటే ఖచ్చితంగా వాటిని టైం అవైలబుల్గా ఉన్నప్పుడు వాటిని చూద్దామండి. తిరిగి మళ్ళీ మనము ఈరోజు 5 PM ఎకానమిక్ క్విజ్లో కలుసుకుందాం. అదేవిధంగా 9 PM మనము హిస్టరీ క్విజ్లో కలుసుకుందామండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, ఈచ్ వన్ ఆఫ్ యూ. గుడ్ బై అండి. సార్ గిలిటన్ అంటే అంటున్నారు సాయి బ్రహ్మం గారు. గిలిటన్కి మనం ఇంకా రాలేదండి. ఖచ్చితంగా గిలిటన్ అన్నీ మనం చూస్తాము. బిల్స్ ఎన్ని రకాలు, గిలిటన్ అంటే ఏంటి చూస్తాము. యూ కుడ్ వెయిట్ ఫర్ అనదర్ 2 పాలిటీ క్లాసెస్ ఆర్ 1 పాలిటీ క్లాస్. వీ విల్ బి రీచింగ్ గిలిటన్. సో గిలిటన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో గిలిటన్కి ఇంకా రాలేదండి. చెప్పిన పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. అంటే అనవసరంగా మీరు ట్రాక్ మారొద్దు ఎవరు. అంటే మీకు ఏదైతే జనరల్ డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఆలోచించకండి. మైండ్లో ఏ పాయింట్ చెప్పామో అది కాకుండా వేరేది ఏమీ రావద్దు మీకు. అంటే ఆల్రెడీ మనం క్లాస్ స్టార్ట్ చేసి దాదాపుగా 3 months వెళ్తున్నాం. ఇంకా మీరు ఆ క్వశ్చన్స్ అడగకూడదండి. చెప్పిన వాటిపైన కంప్లీట్ మీ ఇంద్రియాలు అంటాం చూడు, ఇంద్రియాలన్నీ ఆ పాయింట్ పైన ఫోకస్ చేయాలి. సో గిలిటన్ అంటే ఏంటి, రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఎందుకు, అట్లా డిఫరెంట్ క్వైరీస్కి వెళ్ళకండి. మైండ్ డైవర్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో మీకు ఎగ్జామ్స్లో ఉన్న ప్రెషర్లో, కాంపిటీషన్లో అడుగుతాడు, ప్రశ్న అడుగుతాడు, డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక తేదీని ఎవరు నిర్ణయిస్తారు, ABCD అంటాడు ఎగ్జామ్లో. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందండి. ఎగ్జామ్లో కాంపిటీషన్ స్పిరిట్లో ఆ ప్రెషర్లో చాలా సబ్జెక్ట్స్ ఒకేసారి అడుగుతాడు, అన్ని కలిపి ఒకటే పేపర్లో అడుగుతాడు. ఆ ప్రెషర్లో మీరు కరెక్ట్ ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలి అంటే ఎంతో కాన్సన్ట్రేషన్గా చెప్పిన దానిపైనే ఫోకస్ ఉంచి వినాలండి. సో దోస్ ఆర్ ద పాయింట్స్ అండి. మనం అగైన్
సాయంత్రం కలుసుకుందామండి 5 PM ఎకానమీ క్విజ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. గుడ్ బై అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. క్విజ్ ఉంటుందండి ఈరోజు చరణ్ గారు. ఈరోజు మనకి క్విజ్ ఉంటుంది ఈవినింగ్ టైం. రమేష్ పైడి గారు, లోక్సభ స్పీకర్ ఎలక్షన్ డేట్ ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి అండి. ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడు లోక్సభ స్పీకర్ యొక్క డేట్.